ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 10th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 11th క్వశ్చన్ నుండి చూద్దాము. ఒకసారి 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఈజ్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నంబర్స్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. రేషనల్ నంబర్స్ అనేవి అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయా లేవా, ఎందులో సబ్ట్రాక్షన్లో అని అడిగాడు. సో ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఒకసారి చూడండి. మనం ఏవైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. రేషనల్ నెంబర్స్కి తీసుకొని అది అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా. సో రేషనల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి, ఫ్రాక్షన్ లాగా ఉంటాయి అంతే కదా. P/Q ఫామ్లో ఉండేవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే. సో ఒకసారి చూడండి. ఏం తీసుకుందామంటే లెట్ 1/2 3/4 -5/4 ఆర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. ఓకేనా. ఇక్కడ మనం 3 నెంబర్స్ తీసుకున్నాం. 1/2 3/4 -5/4. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి ఇన్ సబ్ట్రాక్షన్? A - B - C ఈజ్ ఈక్వల్ టు A - B - C. ఇదే కదా అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా. సో LHS ఈక్వల్ టు RHS అయితే అది అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. ఓకేనా. సో ఒకవేళ కాకపోతే అది అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కాదు అనమాట. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ నేను LHS తీసుకుంటున్నా. A - B - C కదా ఈజ్ ఈక్వల్ టు A అంటే ఎంత 1/2 -B - C అంటే 3/4 - C అంటే -5/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ ఆఫ్ 3/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 అలానే రాసి మైనస్. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి డైరెక్ట్ LCM అనేది 4 అవుతుంది. ఈ 3 + 5 యాస్టీస్ రాద్దాము. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 3 + 5 అంటే 8/4. సో నెక్స్ట్ 4 1s 4 2s 8 కదా. సో ఈజ్ ఈక్వల్ టు 1/2 - 2 వచ్చింది. సో 1/2 - 2 వస్తే ఇప్పుడు LCM తీసుకుంటే 2, 1 LCM ఎంత 2 అవుతుంది. సో 2 అవుతుంది కాబట్టి 1/2 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది 1తో కాబట్టి 1/1 మైనస్ ఇక్కడ 2/1 కదా. సో 2/1 ఇంటూ 1ని దేంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది 2/2. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1 × 1 అంటే 1/2 మైనస్ 2 × 2 అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు 1 - 4/2 ఈజ్ ఈక్వల్ టు -3/2 వచ్చింది. ఇది LHS ఈజ్ ఈక్వల్ టు -3/2 వచ్చింది. ఇప్పుడు RHS తీసుకుందాం. RHS ఏంటి A - B - C ఈజ్ ఈక్వల్ టు A - B అంటే 1/2 -3/4 C అంటే -5/4 అంటే ఏమవుతుంది +5/4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2, 4 LCM ఎంత 2, 4 LCM 2 1s 2 2s అంటే 4 వస్తుంది LCM 4 కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కదా. సో అంటే ఫ్రాక్షన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి 4 రావాలంటే 2తో. సో 2/2 మైనస్ 3/4 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 రావాలంటే 1తో మల్టిప్లై చేయాలి. ఓకే. ప్లస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 1 × 2 2. ఓకేనా. సో బై 2 × 2 అంటే 4 మైనస్ 3 × 1 అంటే 3/4 ప్లస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మొత్తం 4 ఉంది కాబట్టి డినామినేటర్లో 4 రాసేసుకుందాం. సో పైన ఉన్నవి యాస్టీస్ రాసేసేయాలి. 2 - 3 + 5 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లేస్ చేద్దాం. 2 + 5 అంటే 7. 7లో నుండి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 4/4 అంటే ఎంత వచ్చింది 1 వచ్చింది. 1 అంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS వచ్చింది. ఓకేనా. ఈక్వల్ రాలేదు. LHS ఏమో -3/2 వచ్చింది, RHS ఏమో 1 వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ సాటిస్ఫై. ఓకేనా. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ an associative in rational numbers. ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. వెరిఫై దట్ -(x) = x ఫర్ x = 2/15
ఇంకొకటేమో x ఈక్వల్ టు -13/17 అన్నాడు. సో ఫస్ట్ వన్ వెరిఫై చేద్దాం. x ఈక్వల్ టు ఎంత 2/15 కదా. సో -(-x) అన్నాడు. సో -(-x) అంటే -(-2/15) ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ అంటే ఎంత +2/15. ఓకేనా. సో x ఈక్వల్ టు x వచ్చింది కదా, -(-x) ఈక్వల్ టు మళ్ళీ x వచ్చింది. దేర్ఫోర్ -(-x) ఈక్వల్ టు x వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో x ఈక్వల్ టు -13/17 కదా. సో x ఈక్వల్ టు -13/17. సో -(-x) ఈక్వల్ టు -13/17 ఈజ్ ఈక్వల్ టు 13/17. ఓకే. -(-x) కదా. సో x ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, సెకండ్ దానిలో -13/17 ఇచ్చారు. సో -13/17. సో -13/17 ఈజ్ ఈక్వల్ టు -13/17. ఓకే. సో ఇక్కడ కూడా దేర్ఫోర్ -(-x) ఈక్వల్ టు x వచ్చింది 2 కేసెస్లో కూడా. ఓకే. సో నెక్స్ట్ 13th రైట్ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ కొన్ని మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, ద సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ అన్ అడిటివ్ ఐడెంటిటీ అన్నాడు. ఏ సెట్ ఆఫ్ నంబర్స్కి అడిటివ్ ఐడెంటిటీ అనేది లేదు అన్నాడు. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, 0. ఓకే. సో 0 అనేది ఏ సెట్ ఆఫ్ నంబర్స్కి లేదు. సో దేనికి లేదు, నేషనల్ నెంబర్స్లో అడిటివ్ ఐడెంటిటీ ఉండదు కదా. 0 అనేది నేషనల్ నెంబర్స్లో ఉండదు, ఎందుకంటే నేషనల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, స్టార్ట్స్ ఫ్రమ్ 1 కదా. సో అందుకని ఏ నెంబర్స్లో ఉండవు, నేషనల్ నెంబర్స్లో ఉండవు. ఓకే. సెట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఎంతో డినోట్ చేస్తాం కదా, డస్ నాట్ ద నంబర్ 0. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్, ద రేషనల్ నంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. రేషనల్ నంబర్స్లో డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్ అన్నాడు. సో దేనికి ఉండదు రెసిప్రోకల్ అనేది, రేషనల్ నంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండేవి రేషనల్ నంబర్స్ కదా. సో దానికి రెసిప్రోకల్ ఉండదు అంటే ఏ నెంబర్కి ఉండదు, 0కి ఉండదు, అంతే కదా. ఇప్పుడు 0 ఉందనుకోండి. సో 0 అంటే రెసిప్రోకల్ ఎలా రాస్తాం, 1/0 అని రాస్తాం, అంతే కదా. 0కి రెసిప్రోకల్ ఇప్పుడు 2 ఉంటే దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. మరి 0 ఉంటే ఏమవుతుంది, 1/0 అవుతుంది. కాబట్టి సో 1/0 అంటే దాని వాల్యూ అనేది నాట్ డిఫైన్ కదా, దాని వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేము, ఇన్ఫినిటీ కాబట్టి. సో 0కి రెసిప్రోకల్ అనేది ఉండదు. ఓకే. సో ద రేషనల్ నంబర్ జీరో హ్యాస్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెసిప్రోకల్ ఏదైనా రాచ్చు, ఎందుకంటే రీజన్ వచ్చేసి 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకేనా. సో నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగిటివ్ రేషనల్ నంబర్. ఏదైనా నెగిటివ్ రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, మళ్ళీ కూడా నెగిటివే అవుతుంది. ఓకేనా. సో ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగిటివ్ రేషనల్ నంబర్ ఈజ్ ఏ నెగిటివ్ రేషనల్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్, రెసిప్రోకల్ ఆఫ్ -2/5 అనుకోండి, -5/2 అవుతుంది. ఓకేనా. సో దీంతో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.